ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు. ఇసుక కొండలు ఉండే ఏమైపోయినాయి నాయన? ఇసుక కొండలు బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. ఇదే నేషనల్ హైవే పైన హుండాయ్ షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండే. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకుని ఏ రకంగా మరి చేసాడనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి? ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా? నిజంగా ఆ స్టాక్స్ ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు? 4 రోజుల్లో మింగేశారు. ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన? జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిపి దోచుకున్నారు. అందరూ కూడా అక్షరాల 10 కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా. అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, ప్యాకాడ్ క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం?